సోషల్ మీడియాలో 2 రోజులుగా 'దేవరా 2' సెలవు అనే మాట గట్టిగా వినిపిస్తుంది. ఎన్టీఆర్‌కి ఇంట్రెస్ట్ లేదు. కొరటాల బాలకృష్ణతో సినిమాకి వెళ్తున్నాడు అంటూ టాక్. అయితే ఇది అఫీషియల్ న్యూస్ కాదు. కేవలం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ మాత్రమే. మరి ఈ టాక్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే, పార్ట్ 1 రిలీజ్ తర్వాత ట్రేడ్ వర్గాల్లో ఒక టాక్ నడిచింది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. కానీ సినిమా స్క్రీన్ ప్లే, కొరటాల రొటీన్ మేకింగ్ పైన అంచనాలకు తగ్గట్టు జరగలేదని ఓ వర్గం నుంచి వచ్చిన టాక్. సాధారణంగా పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయితేనే పార్ట్ 2 మీద బయ్యర్స్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇక్కడ లెక్క కాస్త తేడా కొట్టినట్టు కనిపించింది. దీంతో సీక్వెల్ విషయంలో నిర్మాతలు ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది. రెండో పాయింట్, హీరో డైరెక్టర్ కమిట్మెంట్స్. ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంది. అది పాన్ వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న సినిమా. దానికి కనీసం 1.5 డేట్స్ కావాలి. అది కాకుండా వార్ 2 తర్వాత హిందీ మార్కెట్ నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. ఇటు కొరటాల శివ కూడా బాలకృష్ణతో సినిమాకి స్క్రిప్ట్ లాక్ చేశారని న్యూస్ బలంగా ఉంది. ఇద్దరు వేరే కమిట్మెంట్స్ లో ఉంటే దేవరా 2 ఎలా వస్తుంది? ఇది మొదలవడం చాలా కష్టం, టైం పడుతుంది. మూడో అంశం, బడ్జెట్ రిస్క్. పార్ట్ 1 కి 300 కోట్ల కట్ చేశారని టాక్ వచ్చింది. పార్ట్ 2 అంటే విఎఫ్ఎక్స్ డబుల్ అవుతుంది. 400-450 కోట్ల బడ్జెట్ అవసరమయ్యే ఛాన్స్ ఉందట. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన రిస్క్ రిజల్ట్ చూశాక ఇప్పుడున్న మార్కెట్ లో ఆ రేంజ్ రిస్క్ తీసుకోవాలంటే మేకర్స్ వెనకాడారని చెప్పొచ్చు. అంతేకాదు, ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న ఫామ్ లో నీల్ సినిమా లాంటి ఫ్రెష్ కాంబోతో వెళ్తే థియేట్రికల్ ఓటీటీ హిందీ రైట్స్ రూపంలో సేఫ్ రిటర్న్స్ వస్తాయని ఆలోచన ఉండొచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే సెలవు అయ్యింది అని ఫిక్స్ అవడానికి లేదు. కానీ 2026లో కానీ 2027లో ఫస్ట్ హాఫ్ లో కానీ దేవరా 2 సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరు క్యాల్ షీట్లు క్లియర్ అయిన తర్వాత మార్కెట్ లెక్క సెట్ అయ్యేంత వరకు ఈ ప్రాజెక్టు వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటుంది. ఇది క్యాన్సిలేషన్ కాదు, కమర్షియల్ బ్రేక్ అనుకోవచ్చు. అఫీషియల్ అప్డేట్ వచ్చేదాకా దేవరా 2 జనాల్లో ఇలా వైరల్ అవుతూనే ఉంటుందేమో చూడాలి. మీకు కూడా ఇవే రీజన్స్ అని అనిపించినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.